ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ ఓవై నందన్ గారిని స్టార్ 9 లైవ్ టీవీ కలిసి శుభాకాంక్షలు తెలిపింది. ఫ్రెండ్ గురించి కమిషనర్ నందన్ మాట్లాడుతూ, జీవితంలో ప్రతి విషయాన్ని తల్లితో షేర్ చేసుకుంటాం. కొన్ని విషయాలను తల్లి భార్యతో చెప్పుకోలేనివి కూడా మిత్రుడితో చెప్పుకుంటాం. మన జీవితంలో మిత్రుడికి అంతటి ప్రాధాన్యత ఇస్తున్నాం. మన బాధలను పరిష్కరించేలా మనోధైర్యంతో మనల్ని ముందుకు తీసుకుపోయే మంచి మిత్రుడు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి మిత్రుడు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కమిషనర్. ఈరోజు మిత్రుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే. మన ముందు నెల్లూరు కార్పొరేషన్ ఓవై నందన్ సార్ ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. ఈ ఫ్రెండ్షిప్ డే గురించి, అలాగే ఆయన జీవితంలో ఒక మంచి మిత్రుడు గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మీ జీవితంలో ఒక మంచి మిత్రుడు, మీ ఎదుగుదలలో కానీ చదువులో కానీ ఉపయోగపడినటువంటి ఒక మంచి మిత్రుడు గురించి, అలాగే ఈ ఫ్రెండ్షిప్ డే గురించి ఒక మంచి సందేశం కోరుకుంటున్నాం. అందరికీ ఫ్రెండ్షిప్ దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని చెప్పి. సో ప్రతి ఒక్కరి జీవితంలో వారికి స్నేహితులు ఉంటారు, కానీ కొంతమంది ప్రాణ స్నేహితులు ఉంటారు. అటువంటి వారిలో నాకు కూడా ప్రాణ స్నేహితులు ఉన్నారు. అయితే ముఖ్యంగా మనకి స్కూల్ డేస్లోనూ, ఇంకా చెప్పాలంటే మ్యాక్సిమం అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఉండేటువంటి ఫ్రెండ్సే ఎటువంటి కల్మషం లేకుండా మనకి చివరి వరకు గుర్తుంటారు. అటువంటి ఫ్రెండ్స్లో నా ఫ్రెండ్ ఒకరు రమేష్ ఉన్నాడు. ఆయన నాతో 5th క్లాస్ వరకు చదువుకొని ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్లో సెటిల్ అయి ఉన్నాడు. మేము చిన్నప్పుడు సోషల్ ఫేర్ హాస్టల్లో చదువుకునేటప్పుడు మేము చిన్ననాడు ఏ విధంగా అయితే చదువుకొని ముందుకు రావాలని ఆశపడ్డాం, అదేవిధంగా ఇంకొక ఫ్రెండ్ అశోక్ అని ఉన్నాడు. వాడు ఫార్మసీ కంప్లీట్ చేసి ఈరోజు వైజాగ్లో రెడ్డి ల్యాబ్స్లో పనిచేస్తూ ఉన్నాడు. సో మేము అంటే 10th క్లాస్ ఫ్రెండ్. సో మేము 10th క్లాస్ చదివే రోజుల్లో సోషల్ ఫేర్ హాస్టల్లో ఉంటూ గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంటూ ప్రతిరోజు హాస్టల్కి స్కూల్కి వెళ్ళడానికి 1.5 కిలోమీటర్, రావడానికి 1.5 కిలోమీటర్. అట్లా దాదాపు రోజు మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ ఈవినింగ్, అట్లా రోజుకి దాదాపు 6 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళేవాళ్ళం. ఆ వెళ్ళే సమయంలో కష్ట సుఖాలు కానీ ఆనందాలు కానీ అన్నీ పంచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇద్దరం కష్టపడి చదివాము. వాడు క్లాస్లో 2nd పొజిషన్లో ఉన్నాడు, నేను క్లాస్లో 1st పొజిషన్లో ఉన్నాను. అలాగే సార్, మీ బాల్యంలో మంచి మిత్రుడి పేరు చెప్పారు. అలాగే ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వ సెక్టార్లోకి వచ్చిన తర్వాత మీకు సలహాలు, గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక మంచి మిత్రుడని ఉన్నారు. నాతో పాటు నాకు ఆల్మోస్ట్ 10 years సీనియర్ అయినటువంటి కొడాలి వెంకటేశ్వరరావు గారు. ఆయన ఇప్పుడు మంగళగిరి తాడేపల్లి అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్నారు. గతంలో ఒంగోలు కమిషనర్ కూడా చేశారు. ఆయన వయసురీత్యా నాకు చాలా పెద్దవాడైనప్పటికీ మేము ఒకేసారి మున్సిపల్ కమిషనర్గా ట్రైనింగ్ చేయడం జరిగింది. ఆయన ఇప్పటికీ వారు గతంలో డిగ్రీ లెక్చరర్గా చేశారు. తర్వాత కొంతకాలం ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా రన్ చేశారు. తర్వాత వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఎప్పటికప్పుడు నాకు సలహాలు, సూచనలు, ఏదైనా ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా ఏదైనా బాగా అచీవ్మెంట్ చేసినప్పుడు కానీ అన్ని సందర్భాల్లోనూ చేదోడు వాదోడుకుంటూ ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్తో పాటు మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. అట్లాగే ఈ ఫ్రెండ్షిప్ డే గురించి ఒక సందర్భం కానీ లేదంటే ఒక మాటలో మీరు చెప్పండి. నిజానికి ప్రతి వ్యక్తికి ఒక ఆత్మీయ అనుబంధం అనేది అవసరం. ఎందుకంటే మనం అన్ని విషయాలు అందరితో పంచుకోలేం. ఇప్పుడు తల్లిదండ్రులతో కొన్ని విషయాలు పంచుకోలేం, అదేవిధంగా జీవిత భాగస్వామితో కొన్ని విషయాలు పంచుకోలేం. అన్ని విషయాలు ఎటువంటి దాపరికం లేకుండా మనం పంచగలిగింది ఒక ఫ్రెండ్ మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఆత్మీయ బంధం అనేటువంటిది ఉండాలి. అటువంటి వారే మనకి ముఖ్యంగా మన క్లిష్ట సమయాల్లో వారు సపోర్ట్గా ఉండడంతో మనోధైర్యం ఇచ్చి మనం ముందుకెళ్ళడానికి వారు ఎంతగానో ఉపయోగపడతారు. థ్యాంక్ యూ సార్. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఓవై నందన్ గారు ఫ్రెండ్షిప్ డే గురించి, ఆయన చిన్నతనంలో ఆయన ఒక మంచి మిత్రుడితో చేసిన ప్రయాణం గురించి, అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి అభ్యున్నతికి ఉపయోగపడినటువంటి ఒక మంచి మిత్రుడి గురించి తెలియజేశారు. ఆయనకి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా